చేస్తున్నారు. ఆస్ట్రేలియాపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మీరు నేను చెప్పినట్టు వింటారా లేకపోతే నేనేమైనా యాక్షన్లోకి దిగాలా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాపై ట్రంప్ గురిపెట్టాడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ట్రంప్ చేసిన ఆ పోస్ట్ మీరు చూడడం జరుగుతుంది. ఆస్ట్రేలియా ఈజ్ మేకింగ్ అ టెరబుల్ హ్యూమనిటేరియన్ మిస్టేక్ బై అలోయింగ్ the Iran national women's soccer team to be forced back to Iran, where they will most likely to be killed. Don't do it, Mr. Prime Minister. Give asylum. Asylum. The US will take them if you won't. Thank you for your attention. Thank you for your attention to this matter. President Donald J. Trump అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఆస్ట్రేలియాని వార్నింగ్ ఇస్తున్నట్టు అనుకోవాలి ట్రంప్ చేసిన ఈ ట్వీట్. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా టెరబుల్ హ్యూమనిటేరియన్ మిస్టేక్ చేస్తోంది, భయంకరమైన మానవ తప్పిదం చేస్తోంది. ఇరాన్ నేషనల్ విమెన్స్ సాకర్ టీంని తిరిగి ఇరాన్కు వెళ్ళిపోమని చెప్పి బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం, ఇది భయంకరమైన మానవ తప్పిదం చేస్తోంది అని చెబుతూనే మీరు వాళ్ళని వెనక్కి తిరిగి పంపిస్తే ఇరాన్కి వాళ్ళు అక్కడ చచ్చిపోతారు, వాళ్ళు మ్యాక్సిమం చంపేస్తారు వాళ్ళని, అక్కడ మోస్ట్లీ వాళ్ళని చంపేస్తారు వాళ్ళు, అది చేయకండి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా చెబుతూనే వాళ్ళకి ఆశ్రయం కల్పించండి. దాంతోపాటు మీరు కనుక తీసుకోరా నేను తీసుకుంటా, నేను వాళ్ళని అమెరికాకు రప్పించుకుంటా, నేను ఆశ్రయం కల్పిస్తా అంటూ కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఇది. ట్రంప్ చేసిన ట్వీట్, కొద్దిసేపటి క్రితం ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. ఆయన ఏమంటున్నాడు, ఇరానియన్ విమెన్కి సంబంధించి ఇరాన్ మహిళల ఫుట్బాల్ జట్టును తిప్పి పంపడంపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇది భయంకరమైన మానవ తప్పిదం అంటున్నాడు ట్రంప్. వాళ్ళు ఇరాన్ వెళ్తే కనుక చంపేస్తారంటున్నాడు ట్రంప్. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆ పని చేయొద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇరాన్ మహిళల జట్టుకు ఆశ్రయం ఇవ్వండి, వాళ్ళకి అసైలం కల్పించండి. ఒకవేళ మీరు కనుక వాళ్ళకి ఆశ్రయం కల్పించకపోయినా ఇవ్వకపోయినా అమెరికా ఇస్తుంది, అమెరికా సిద్ధంగా ఉంది. అండ్ ది US విల్ టేక్ దెమ్ ఇఫ్ యూ ఓంట్. మీరు కనుక వాళ్ళని ఆశ్రయం కల్పించకపోయినా లేకపోతే అటువంటి నిర్ణయం తీసుకోకపోయినా అమెరికా సిద్ధంగా ఉంది, అమెరికా వాళ్ళని తీసుకుంటుంది, వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తుంది అంటూ కూడా ట్రంప్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు ఏం జరిగింది ఒకసారి కాంటాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి సాకర్ టీం, అసలు ఏం జరిగింది, ఎందుకు సాకర్ టీంని తిరిగి అవి ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పి ఆస్ట్రేలియా ఎందుకంటోంది? ఎట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే కనుక వాళ్ళు చచ్చిపోతారని చెప్పి ట్రంప్ ఎందుకంటున్నాడు? అసలు వాళ్ళు చేసిన తప్పేంటి, ఆ తప్పు వెనకాల ఉన్న కారణం ఏంటి, అసలు తప్పేనా, అది తప్పా కాదా అనేది నేను మీకు విడిచిపెడతాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ట్రంప్ విషయానో లేకపోతే ఆస్ట్రేలియా చేసిన విషయానో ఇక నేను కోట్ చేయను, ఆ విషయాన్ని కోట్ చేస్తాను తప్ప వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడే సందర్భం కాదు ఇది. ఎందుకంటే నేను మీకే విడిచిపెడుతున్నాను, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలు ఇంతకీ కాంటాక్ట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇరాన్ మహిళల ఫుట్బాల్ జట్టు ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి కారణం అక్కడ జరుగుతున్న AFC విమెన్స్ ఏషియా కప్ 2026 AFC విమెన్స్ ఏషియా కప్ 2026 టోర్నమెంట్లో వాళ్ళు పాల్గొనడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఈ పర్యటన ఒక జియో పొలిటికల్గా కాంట్రవర్సీకి దారితీస్తుంది, సెన్సేషనల్గా మారింది. కారణం టోర్నమెంట్లో పాల్గొనడం. మార్చి 2026లో ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్న ఏషియా కప్లో భాగంగా ఇరాన్ జట్టు గ్రూప్ స్టేజ్ టైంలో మ్యాచ్లు ఆడింది. అయితే మార్చి 5న అంటే నిన్న కాక మొన్న ఒక 2 రోజుల క్రితం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇరాన్ 0-4 తేడాతో ఓడిపోయింది. అంతకుముందు సౌత్ కొరియాతో, ఆ తర్వాత ఫిలిప్పీన్స్తో కూడా మ్యాచ్లు ఆడింది. అయితే అసలు వివాదం ఏంటి, వాళ్ళ మ్యాచ్లు ఆడారా ఓడిపోయారా, అది కాదు మ్యాటర్. ఇక్కడ అసలు మ్యాటర్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే అక్కడ జాతీయ గీతం ఏ టీం ఆడినా కూడా వాళ్ళ జాతీయ గీతాన్ని ఆలపించడం జరుగుతూ ఉంటుంది. అది క్రికెట్లో అయినా, ఫుట్బాల్లో అయినా, లేకపోతే సాకర్లో అయినా, లేకపోతే క్రికెట్లో అయినా, ఈవెన్ హాకీలో అయినా ఏ టీం ఆడితే ఆ టీంకి సంబంధించి జాతీయ గీతం పాడుతూ ఉంటారు. అయితే ఇక్కడేం జరిగిందంటే ఇరాన్ జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు కొంతమంది క్రీడాకారులు మరి ముఖ్యంగా నిశ్శబ్దంగా ఉన్నారు, సైలెన్స్ అయిపోయారు. ఈ ఆ సైలెన్స్ వైలెన్స్కి ఇప్పుడు దారి తీయబోతుందా? వారిని పంపిస్తే వారిని చంపేయడానికి అదే కారణమా? మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం.
మరి ముఖ్యంగా ఆ టీం, ఇరాన్ విమెన్ సాకర్ టీం జాతీయ గీతం, ఇరాన్ జాతీయ గీతం ఆలపిస్తున్నంతసేపు కూడా, జాతీయ గీతం అయినంతసేపు కూడా వాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దం ఆ ఇరాన్లో జరుగుతున్న ఘోరాలకి వ్యతిరేకంగా అనేది వినిపించమాట. అంటే వాళ్ళు గౌరవప్రదంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని సున్నితంగా తిరస్కరించారు అనేది కాంట్రవర్సీకి దారితీస్తుంది. సో సాధారణంగా జాతీయ గీతం వచ్చినప్పుడు అందరూ ఆలపిస్తూ ఉంటారు, దాన్ని గొంతు కలిపే ప్రయత్నం చేస్తారు. కానీ ఇరాన్ టీం, ఇరాన్ విమెన్ సాకర్ టీం మాత్రం సైలెన్స్గా ఉండిపోయింది. వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎక్కడ జాతీయ గీతాన్ని ఆలపించలేదు, కనీసం పెదవులు కూడా కదపలేదు, టైట్ లిప్ అయిపోయారు. అంటే కనీసం మాట్లాడకుండా సైలెన్స్గా నిలిచిపోయారు. అది ఇంతటి వివాదానికి దారితీస్తుంది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో వాళ్ళు ఇలా ప్రవర్తించారు, వాళ్ళు ఇలా నిరసన వ్యక్తం చేశారు అనేది ఇది నేనంటున్న మాట కాదు, ఇరాన్ ఆ దేశ మీడియా చెబుతున్న మాట. ఒకవేళ వాళ్ళు కనుక వస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ఆ దేశ మీడియా చెబుతున్న మాట. దీంతోనే అప్పుడు కనుక, అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళితే కనుక జైలు పాలయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే జైలు పాలకి మించి ఒకసారి మీరు విజువల్స్ని మీరు చూడొచ్చు. ఆస్ట్రేలియాలో ఉన్న ఇరాన్ టీంకి మద్దతుగా వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోవాలి. సో సాకర్ మ్యాచ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇరాన్కి తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సందర్భంలో ఆ సాకర్ టీం అక్కడ పోలీసులకు మాకు రక్షణ కల్పించండి, మేము దేశంలో ఉండాలని కోరుకుంటున్నామని చెప్పినప్పుడు అదిగో వాళ్ళకి సపోర్ట్గా అక్కడ ఉన్న మరికొంతమంది వాళ్ళకి మద్దతుగా నిలిచారు. లేదమ్మా మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఆస్ట్రేలియా చెప్పుకొచ్చింది. దీంతో ఈ మాట ఆ చెవిన వెళ్ళి ట్రంప్ చెవిలో పడింది. ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. చాలామంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అండ్ మహిళలకి మద్దతుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సాకర్ టీం ఉంది కదా, ఇరాన్ సాకర్ టీం, విమెన్ సాకర్ టీం, వాళ్ళకి సపోర్ట్గా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి రక్షణ కల్పించాలంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇదే అంశానికి సంబంధించి ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యి, మేము వీళ్ళకి ఆశ్రయం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఒకవేళ నీ వల్ల కాకపోతే కనుక మాకు అప్పచెప్పాయి, మేము ఆశ్రయం కల్పిస్తాం, అమెరికా ఆశ్రయం కల్పిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక దేశద్రోహులుగా ముద్ర వేసింది ఇరాన్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇరాన్ అనుకూల మీడియాగా మాట్లాడుకుని, ఇరాన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలు కావచ్చు, లేకపోతే అక్కడున్న ప్లాట్ఫామ్స్, వీళ్ళని వార్ టైమ్ ట్రైటర్స్ అంటే యుద్ధ సందర్భంలో దేశద్రోహులుగా అభివర్ణించడం జరిగింది వాళ్ళని. దీంతో వాళ్ళు కనుక దేశానికి తిరిగి వస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి, జైలు శిక్ష ఉంటుందో లేకపోతే అంతకైనా దారుణమైనవి ఉంటాయంటూ కూడా హెచ్చరికలు వచ్చాయి. సో దీంతో ఆస్ట్రేలియాలో ఆశ్రయం గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న తరుణం. టోర్నమెంట్ నుంచి ఇరాన్ నిష్క్రమించిన తర్వాత కూడా జట్టుకు చెందిన 5 క్రీడాకారులు, అంటే ఫాతిమా పసందిదే, జహ్రా ఘన్బరీ, జహ్రా సర్బాలి, అతిఫే రంజానీ జాతి, అలాగే మోనా హమాది, వీళ్ళ 5 ప్లేయర్స్ కూడా తమ హోటల్ నుంచి బయటకు వచ్చి ఆస్ట్రేలియా పోలీసులకు మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఒకవేళ ఇరాన్ తిరిగి వెళ్తే కనుక మాకు ప్రాణాపాయం ఉంది, అందుకు ఆస్ట్రేలియాలోనే ఉండిపోతా, మాకు ఆశ్రయం కల్పించండి, దీనికి మేమేం చేయాలో చెప్పండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. అంతేకాదు అంతర్జాతీయ సంస్థలను అప్రోచ్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకులు కూడా ప్రస్తుతం ఈ మాట ఆ చెవున వెళ్ళి ట్రంప్ చెవిలో పడింది. ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. సో ప్రస్తుతం ఈ 5 క్రీడాకారులు ఆస్ట్రేలియాలో ఒక సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. వారిని ఆశ్రయం కల్పించే విషయంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరుపుతోందంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ మాటను ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆయన వినే పరిస్థితి ఉందా? ఆయన వింటారా? వాళ్ళకి ఆశ్రయం కల్పించే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే మాత్రం ట్రంప్ మాటల ప్రకారం ఆశ్రయం కల్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోతే అమెరికా వాళ్ళకి ఆశ్రయం కల్పించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఒక మాట మాత్రం గుర్తు చేసుకోవాలి. గుర్తుంది కదా, ఇరాన్లో ఒక మహిళ హిజాబ్ విషయంలో జరిగిన తర్వాత ఆమెను అక్కడ మోరల్ పోలీస్ ట్రీట్ చేసిన విధానం కావచ్చు, ఆ తర్వాత జైల్లో ఆమె పడిన ఇబ్బంది, ఆ తర్వాత ఆమె మరణం అంటూ కూడా పెద్ద ఎత్తున తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మోసా అమీనీ, సబ్జెక్ట్ కరెక్షన్ ఆమె పేరు విషయంలో. సో ఆ ఘటన తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఏకంగా రోడ్ల మీదకి వచ్చి హిజాబ్ తీసి పక్కన పడేసేవాళ్ళు పెద్ద ఎత్తున ఇటు ప్రపంచవ్యాప్తంగా